హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ న్యూ ఇయర్కి అయితే అందరూ కేక్స్, స్వీట్స్, చాలా వెరైటీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే ఈరోజు అసలు గ్యాస్ ఆన్ చేయకుండా జస్ట్ మనకి 10 మినిట్స్లో కేక్ అనేది పేస్ట్రీ కేక్ టైప్లో మనకి చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అది కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి. అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో మనకి ఆఫీస్‌కి వెళ్ళి అప్పటికప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా జస్ట్ 10 మినిట్స్‌లో మనం ఈ పేస్ట్రీ కేక్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా వితౌట్ గ్యాస్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దామా? సో ఫస్ట్ టైం అయితే ఇలాగా ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశా అండి. కానీ చాలా బాగుందనమాట. సో ఈ రెసిపీ అయితే జస్ట్ ఒక 10 మినిట్స్‌లో ప్రిపరేషన్ అనేది అయిపోయింది. సో మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక బౌల్ తీసేసుకొని ఒక 5-6 బాదం పప్పు, అలానే ఒక 5-6 పిస్తా, అండ్ అలానే దాంతోపాటు కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ షుగర్ని తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం ఈ షుగర్ని అనేది మెల్ట్ చేసేసుకోవాలండి. సో కొంచెం మెల్ట్ అయిపోయే వరకు మనం దీన్ని ఒక పక్కన ఉంచేసేసుకొని ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసేసుకొని మనం ముందుగా చెప్పిన బాదం, పిస్తా, జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో ఇలాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. సో టేస్ట్ పర్పస్ కోసం యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొన్ని ఎక్కువ బాదం, జీడిపప్పులనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకొని మనం దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసేసుకున్నాను అండి. సో ఈ బ్రెడ్ని ఏంటంటే సైడ్స్ అంతా కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సైడ్స్ అన్నిటిని కట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను అండి. సో ఇది మనకి ఆన్లైన్లో కానీ అమెజాన్లో కానీ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇన్స్టెంట్గా కూడా మీకు డెలివరీ అనేది చేసేస్తారు. సో నేను ఇక్కడ ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇలా తీసేసుకొని ఒక క్యాన్, అది 200 ml క్యాన్ని తీసుకున్నానండి. సో చూసారు కదా ఎంత థిక్గా ఉందో, చక్కగా చాలా బాగుంది కదా. సో మనం కేక్ రెసిపీస్లో అయినా ఏదైనా స్వీట్స్ రెసిపీస్లో అయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. సో అలానే నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ మిల్క్ని కూడా తీసుకున్నానండి ఒక బౌల్లో. సో ఇప్పుడు ఈ 2 స్పూన్స్ మిల్క్లో ఏంటంటే మనం తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ ఉంది కదండి, సో దాన్ని ఒక 2 or 3 స్పూన్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 2.5 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకున్నానండి. సో యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. సో అప్పుడే మనకి ఏంటంటే ఈ పాలు అండ్ అలానే కండెన్స్డ్ మిల్క్ కూడా చక్కగా థిక్ పేస్ట్ లాగా వస్తుందండి. సో కొంచెం బాగా మిక్స్ అయిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసేసుకొని సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్ మీద చూపిస్తున్నాను అండి. సో ఇక్కడ ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసేసుకొని మనం ముందుగా మెల్ట్ చేసుకున్న షుగర్ని దీనిపైన యాడ్ చేసేసుకోవాలండి. సో షుగర్ వాటర్ని అంతర్ని కూడా దీనిపైన చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో మనకి పేస్ట్రీ కేక్స్ని ఎలా అయితే చేస్తారో అలాగా షుగర్ వాటర్ని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నట్ పౌడర్ కూడా ఉంది కదండి. సో ఈ నట్ పౌడర్ని కూడా దీనిపైన చక్కగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అది కూడా మొత్తం కవర్ అయిపోయేలాగా ఇలాగ స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. సో ఇలాగ నట్ పౌడర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని దీని మీద చక్కగా ఇలా యాడ్ చేసేసుకోవాలండి. సో అలా మనకి బ్రెడ్ స్లైస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు ఇలాగ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనం తీసుకున్న మొత్తం 4 బ్రెడ్ స్లైసెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి. లేదంటే మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద కూడా మీరు చక్కగా అంతా ప్రాసెస్ అంతా కూడా ఇలానే రిపీట్ చేసేసుకోవాలండి. సో ఇలా బ్లడ్ స్లైసెస్ అన్నీ కూడా ప్లేస్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా నేను దీని మీద అంతా కూడా ఇలా కవర్ అయ్యేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసాయండి. సో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. సో ఎందుకంటే మొత్తం ఆ షుగర్ వాటర్ అలానే కండెన్స్డ్ మిల్క్ మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా సక్ చేసే వరకు కూడా దీన్ని కొంచెం పక్కన ఉంచుకోవాలన్నమాట. సో ఇలాగ మీకు కొంచెం కూల్గా కావాలి అనుకుంటే కనుక సో మీరు ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సో కూల్గా తినాలి అనుకునే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో నేనైతే ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేసాను. సో ఎందుకంటే ఇప్పుడు వింటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అందుకని సో ఇలాగ చక్కగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని చక్కగా
మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నామంటే అసలు కేక్‌కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా బావుందండి టేస్ట్. సో, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఏ స్వీట్ రెసిపీకైనా, కేక్ రెసిపీకైనా కూడా చాలా బావుంటుందనమాట. సో, చక్కగా మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను కూడా టేస్ట్ చేశా అండి. చాలా యమ్మీగా ఉందనమాట. సో, అలానే జ్యూసీగా కూడా ఉందనమాట. సో, మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో ఈ రెసిపీని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.